ఓకే జోసఫ్, మీ పరిస్థితి నాకు అర్థమైంది. నాకు ఎక్కడైనా డబ్బులు అడ్జస్ట్ అయితే ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను. ఓకేనా? సరే, ధైర్యంగా ఉండండి. బ్రదర్, నెక్స్ట్ వీక్ ట్రిప్ ప్లాన్ చేద్దామన్నారు కదా, నేను రెడీ. మీరు రెడీయా? టూర్ సంగతి తర్వాత మీరు జోసఫ్కు 50,000 ఇవ్వాలి కదా, క్లియర్ చేశారా? ఇద్దానులేండి బ్రదరు, ఇప్పుడైతే ట్రిప్కి ప్లాన్ చేయండి. జోసఫ్ వాళ్ళ తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు. ఆ సంగతి మీకు తెలుసా? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేకపోవడం వల్ల మిమ్మల్ని అడిగి అడిగి విసిగిపోయి బయట అందరి దగ్గర అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని క్షణాల ముందు నాకే కాల్ చేసి అప్పు అడిగాడు. ఒకవేళ డబ్బు లేకపోవడం వల్లే వాళ్ళ తమ్ముడి ప్రాణానికి ముప్పు జరిగింది అని అంటే ఆ ముప్పుకు గల కారణం అప్పు తీర్చని నీ తప్పే. అది కాదు బ్రదర్. 37వ కీర్తన 21వ చరణంలో రాయబడ్డ మాట, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు అని. మన భక్తికి నిదర్శనం నిర్దోషమైన మన హస్తంలో బ్రదర్. మీ సంబరాలకి సంతోషాలకి అన్నిటికీ డబ్బులు అడ్జస్ట్ అవుతాయి, కానీ అప్పు చేసి మీరు నిర్దోషంగా ఉండటానికి ఎందుకు మీ డబ్బును వెచ్చించట్లేదు? ఇది నీ మీద, మీ కుటుంబం మీద ఒక శాపంగా మారడానికంటే ముందే మొదట మీ అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేయండి. సారీ బ్రదర్, నేను ముందు అప్పు తీర్చేస్తాను.